ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము. అంతటా రాజుగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దానియేలు చెరపట్టబడి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి క్షణము కూడా దేవుడు దానియేలు గారికి తోడై ఉన్నారు. చెప్పాలంటే రాజుగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసేంత జ్ఞానము, కృప దానియేలుకు దేవుడు దయచేశారు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నువ్వు కొంతమందిని చూసి బెదిరిపోతూ భయపడుతూ ఉన్నావా? కొన్ని పరిస్థితులను చూసి నా వల్ల దాటడము సాధ్యము కాదు అని అనుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో ఉన్న కొన్ని శ్రమలను బట్టి కానీ, కొన్ని ఇబ్బందులను బట్టి కానీ, నువ్వు ఏ విషయంలో అయితే నీ హృదయంలో భయం ఉందో, నీవు దేవుని చెంత ప్రార్థిస్తున్నావో, ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ పరిస్థితులు నీ ఎదుట సాగిలపడే విధంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూడగలుగుతావు. అందుకనే దేవుడు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఏ విషయంలో తండ్రి నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ వల్ల అవుతుంది ప్రభువా, నువ్వు చేయగలవు ప్రభువా, నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని నువ్వు దేవుని మీద ఆధారపడతావో అద్భుతమైన రీతిలో నీ శత్రువుల్ని సహా దేవుడు నీ మిత్రులుగా మారుస్తాడు. నిన్ను తృణీకరించిన వారే నీ ఎదుట సాగిలపడే విధంగా దేవుడు చేస్తారు. ఏ పరిస్థితి అయితే ఈరోజు నిన్ను బాధ పెడుతూ, భయానికి గురి చేస్తూ, దుఃఖాన్ని నీలోంచి వెలికి తీస్తూ ఉందో, ఆ పరిస్థితి మీద అధికారాన్ని దేవుడు నీకు ఇస్తారు. ఆమేన్. ఆనాడు దానియేలుకి ఇచ్చిన అధికారం అలాంటిదే. సాక్షాత్తు రాజుకు నెబుకద్నెజరు దానియేలు ఎదుట సాష్టాంగపడిపోయి పూజించాడట. నైవేద్య ధూపములు అతనికి సమర్పించారంట. ఎంత హెచ్చింపో చూడండి. ఈరోజు తన బిడ్డవైన నిన్ను కూడా దేవుడు హెచ్చించాలని ఆలోచన కలిగి ఉన్నారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసయ్య ఈరోజు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. నీవు ఆయన దగ్గర మోకాళ్ళు వేసినట్టయితే, నీవు ఆయన దగ్గర తలదించి ప్రార్థన చేసినట్టయితే, ఈ లోకములో ఎక్కడ నువ్వు తలదించుకునే పరిస్థితికి దేవుడు రానివ్వడు. నువ్వు ఆయన ఎదుట మోకాళ్ళేస్తే ఈ లోకములో ఎక్కడ నీవు చేతులు చాచే పరిస్థితి నీకు దేవుడు రానివ్వడు. ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో ఘనమైన మార్పుని దేవుడు తీసుకురాబోతూ ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థించు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ దేవుని వాగ్దానాన్ని, వాక్యము నువ్వు వింటూ ఉన్నావో, విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించే తండ్రి, నేను దానియేలు గారి వలె నీకు లోబడతానయ్యా. దానియేలు గారి వలె ప్రభువా ముమ్మారు నేను ప్రార్థన చేస్తాను నాయన, నన్ను నా సమస్తాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపంతో దేవుని తట్టు నీ చేతులెత్తి ఈరోజు ప్రార్థన చేయగలిగితే గనక గుర్తుపెట్టుకో, ఈరోజు నీ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు బహుబలమైన కార్యాలు చేసి ఆయన నామమునకు మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.